ఈ యొక్క దృష్టి దోషము, ఇంట్లో చెడు ప్రభావము ఉంది అని అనుకునేటువంటి వారు నిమ్మకాయ, కర్పూరము, రాళ్ళ ఉప్పు, లవంగాలు, గుత్తి వంకాయను ఏ విధంగానైతే కోస్తామో ఆ విధంగా కట్ చేయాలి. మన దగ్గర రాళ్ళ ఉప్పు లేదు, సన్న ఉప్పు వేస్తున్నాను, మీరు రాళ్ళ ఉప్పు వేసుకోండి. ఈ పువ్వుతో ఉండేటువంటి లవంగాలు ఇటొకటి పెట్టాలి, ఇటొకటి పెట్టాలి. పువ్వుతో ఉండాలి లవంగాలు, గుర్తుంచుకోండి. ఇటొకటి అండ్ ఇటొకటి. చూడండి, ఈ విధంగా 4 లవంగాలు కూడా పెట్టాలి. మట్టి పాత్రలో దీనిని పెట్టండి. ఒక 2 కర్పూర బిళ్ళలు దీనిపైన ఉంచే ప్రయత్నం చేయండి. ఇంట్లో మీ సింహద్వారం ఎక్కడైతే ఉందో అక్కడ నిలబడి ఈశాన్య మూలలో ఇది పెట్టేసి వెలిగించేయండి. ఈ ప్లేటును తీసుకొని ఇంట్లో ప్రతి రూమ్ మొత్తము కూడా ఈ యొక్క పొగ ఏదైతే వస్తుందో ఈ పొగను ఆస్వాదిస్తూ ప్రతి రూమ్ కూడా తిరగండి. అన్ని మూలలకు సంబంధించినటువంటి గోడలను దీన్ని తాకిస్తూ అన్ని రూములు తిరిగి ఇంటి బయటకు తీసుకొని వచ్చి చక్కగా కూడా ఇంటి బయట ఈశాన్యం బయట మన బోరు కానీ లైక్ ఏదున్నా కూడా దీనిని అక్కడ తీసి పెట్టేసి మీ యొక్క కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. నెగిటివ్ ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ దృష్టి కానీ మనకు ఇంటికి ఎవరైనా చెడు చేశారు అనుకున్నా కూడా కంప్లీట్గా దీని ద్వారా మనకు బయటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి చాలా అంటే చాలా అద్భుతంగా నిద్రపోతారు. ప్రశాంతంగా ఎప్పుడైతే మీరు నిద్రపోయారో నిజంగానే మాకు నెగిటివ్ ఎనర్జీ నుండి మేము పాజిటివ్ వైపులోకి రావడం జరిగింది. సో థ్యాంక్ యూ యూనివర్స్.